అండి. ప్రియా ద రిటర్న్ ఈ కథలో మూడవ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. 3 రోజుల తర్వాత కీర్తనని ఎస్టేట్కి తిరిగి తీసుకొచ్చారు. డాక్టర్స్ ఆమెకు పూర్తి విశ్రాంతి సూచించారు. అభయ్ ఆమె పక్కనే ఉండి ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒక సాయంత్రం ఇద్దరూ ఎస్టేట్ వెనుక ఉన్న సరస్సు దగ్గర కూర్చున్నారు. సూర్యుడు అస్తమిస్తూ ఆకాశాన్ని నారింజ రంగులో నింపుతున్నాడు. ఆ కాంతి సరస్సు నీటిపై ప్రతిబింబిస్తోంది. ఇది చాలా అందంగా ఉంది. కీర్తన సూర్యాస్తమయాన్ని చూస్తూ అంది, గొంతులో ప్రశాంతత. అవును, అభయ్ ఆమెనే చూస్తూ చెప్పాడు. సూర్యాస్తమయం కాదు అతని దృష్టిలో ఉన్నది. కీర్తన అభయ్ వైపు తిరిగింది. అతని చూపు గమనించి కొద్దిగా సిగ్గుపడింది. ఏంటలా చూస్తున్నా? ఏమీ లేదు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా జీవితం మారిపోయింది కీర్తన. నాకే అర్థం కావట్లేదు ఎలా అని అభయ్ నిజాయితీగా చెప్పాడు. కీర్తన కళ్ళల్లో ఏదో మెరుపు కదిలింది. నాకు అంతే అనిపిస్తుంది అభయ్. నాకు నా గతం గుర్తులేదు. నా ఫ్యామిలీ ఎవరో తెలీదు. నేనెవరో కూడా పూర్తిగా తెలీదు. కానీ నీ పక్కన ఉన్నప్పుడు మాత్రం నాకు తెలుసు నేను సురక్షితంగా ఉన్నానని. ఇది చాలా విచిత్రంగా ఉంది. నా గురించి నాకేమీ తెలీదు, కానీ నీ గురించి నాకు అంతా తెలిసినట్టు అనిపిస్తోంది. అభయ్ ఆమె చేతిని మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. కీర్తన, నేను నీకు ఒక మాట చెప్పాలి. నేనింతకు ముందు ఎప్పుడూ ఎవరితోనూ సీరియస్గా ఉండలేదు. కమిట్మెంట్ అంటే నాకు భయం ఉండేది. కానీ నిన్ను కలిసినప్పటి నుంచి నేను వేరే మనిషిగా మారుతున్నట్టు అనిపిస్తోంది. నీకోసం ఏదైనా చెయ్యాలని, నిన్ను రక్షించాలని, నీ నవ్వు చూడాలని. ఇదంతా నాకు కొత్త అనుభవం. కీర్తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఈసారి అవి దుఃఖం వల్ల కాదు. అభయ్, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కానీ నాకు భయంగా ఉంది. నా గతంలో ఏముందో నాకు తెలీదు. అభయ్ ఒక్క క్షణం ఆగాడు. ఆ ఆలోచన అతని మనసుని కూడా కలవరపెట్టింది. కానీ వెంటనే తనని తాను సంభాళించుకుని చెప్పాడు, ఏం జరిగినా నేను నీ పక్కన ఉంటాను కీర్తన. నీ గతం ఏదైనా సరే, నా భావాలు మారవు. కానీ నీకు మాత్రం ముందుగా నీ గతం గురించి తెలుసుకోవాలి. అది నీ హక్కు అంటాడు. కీర్తన తలూపింది, కళ్ళు తుడుచుకుంటూ. ఇద్దరూ సరస్సు వైపు మౌనంగా చూస్తూ కూర్చున్నారు. సూర్యుడు పూర్తిగా అస్తమించేదాకా అక్కడే ఉన్నారు. ఆ మౌనంలో ఒక అనిర్వచనీయమైన అనుబంధం పెరుగుతోంది. మాటలు అవసరం లేని అనుభూతి. అదే రాత్రి రామచంద్రరాజ్ నుంచి అభయ్కి కాల్ వచ్చింది. అభయ్, నీకింకా ఎంతకాలం పడుతుంది ఎస్టేట్ వ్యవహారం సెటిల్ చేయడానికి? నీ మేనేజర్ చెప్పాడు నువ్వింకా అక్కడే ఉన్నావని. బిజినెస్ మీటింగ్లు ఉన్నాయి ఇక్కడ. నీ ఇన్వాల్వ్మెంట్ కావాలి. తండ్రి గొంతులో అసహనం స్పష్టంగా వినిపిస్తోంది. డాడ్, ఇక్కడ కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ల్యాండ్ మాఫియా బెదిరింపులు మాత్రమే కాదు, ఇంకా సీరియస్ విషయాలు ఉన్నాయి. నాకు ఇంకొన్ని రోజులు టైం కావాలి అంటాడు అభయ్. సీరియస్ విషయాలు ఏంటవి? రామచంద్రరాజ్ అడిగాడు. గొంతులో ఆందోళన కొద్దిగా కలిసింది. అభయ్ ఒక్క క్షణం ఆలోచించాడు. కీర్తన గురించి తండ్రికి చెప్పాలా వద్దా అని. చివరికి పూర్తి నిజం చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు. బిజినెస్ సంబంధిత సమస్యలే డాడ్, కొంచెం టైం పడుతుంది అంతే. సరే, కానీ త్వరగా ముగించు. నీకు తెలుసు కదా, వచ్చే నెల మన కంపెనీ పెద్ద డీల్ ఉంది. నీ ప్రెజెన్స్ అవసరం అవుతుంది తండ్రి చెప్పి ఫోన్ పెట్టేశాడు. అభయ్ ఫోన్ పక్కన పెట్టి నిట్టూర్చాడు. తండ్రితో సంబంధం ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటుంది. ప్రేమ ఉన్నా అంచనాల భారం కూడా ఉంది. కానీ
ఇప్పుడు అతని ప్రాధాన్యతలు మారుతున్నాయి. బిజినెస్ కన్నా కీర్తన భద్రత అతనికి ఎక్కువ ముఖ్యంగా అనిపిస్తుంది. మరుసటి రోజు అభయ్ ఆ కవర్, ఫోటో గురించి మరింత లోతుగా వెతకాలని నిర్ణయించుకున్నాడు. తన ప్రైవేట్ డిటెక్టివ్ మిత్రుడు కరణ్కి ఫోన్ చేశాడు. కరణ్, నాకు ఒక సాయం కావాలి. ఒక ఫోటో పంపుతున్నాను. ఈ అమ్మాయి ఎవరో కనుక్కోగలవా? చాలా ముఖ్యమైన విషయం ఇది. పంపు అభయ్, చూస్తాను అని కరణ్ చెప్పాడు. అభయ్ ఫోటోని వాట్సాప్ ద్వారా పంపించాడు. కొన్ని గంటల తర్వాత కరణ్ తిరిగి కాల్ చేశాడు. గొంతులో ఉత్సాహం. అభయ్, ఈమె ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లో ఒక మ్యాచ్ దొరికింది. 6 నెలల క్రితం ఒక మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్ ఉంది ఈమె పోలికలతోనే. కానీ ఆ రిపోర్ట్ వివరాలు యాక్సెస్ చేయడానికి నాకు ఇంకొన్ని రోజులు పడుతుంది. అది సీల్డ్ ఫైల్ లాగా ఉంది. ఎవరో పై స్థాయి వ్యక్తులు దాన్ని కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. అభయ్ గుండె వేగంగా కొట్టుకుంది. పై స్థాయి వ్యక్తులా అంటే? ఇంకా ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ మిస్సింగ్ పర్సన్ కేసు ఏదో పెద్ద ఫ్యామిలీకి సంబంధించినదలా అనిపిస్తోంది. నేను ఇంకా వెతుకుతాను, త్వరలో అప్డేట్ ఇస్తాను అని కరణ్ చెప్పాడు. ఫోన్ పెట్టేశాక అభయ్ మనసు గందరగోళంగా మారింది. కీర్తన నిజంగా ఎవరు? ఏదో పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయా? అలా అయితే ఈమె కుటుంబం ఆమెను ఎందుకు వెతకలేదు? లేక వెతికినా ఆ విషయం ఎందుకు దాచిపెట్టారు? ఆ రాత్రి కీర్తన నిద్రలో ఏదో పీడకల చూసి ఉలిక్కిపడి లేచింది. చెమటలు పట్టిన శరీరంతో భయంతో వణుకుతూ ఆమె గట్టిగా అరిచింది. అభయ్ పక్క గదిలో నిద్రపోతూ ఆ అరుపు విని వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చాడు. కీర్తన, ఏమైంది అంటూ. కీర్తన అతన్ని చూడగానే అతని చేతుల్లోకి ఒదిగిపోయింది ఏడుస్తూ. నేను నేను ఒక పెద్ద మంటలు చూశాను కలలో. ఒక కారు ప్రమాదం. ఎవరో అరుస్తున్నారు నా పేరు. కానీ అది కీర్తన కాదు, వేరే పేరు. ఏం పేరు గుర్తుందా? అభయ్ మెల్లగా అడిగాడు ఆమెను ఓదారుస్తూ. కీర్తన తలని అడ్డంగా ఊపింది. కళ్ళు మూసుకుని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించింది. గుర్తు రావట్లేదు అభయ్, కానీ ఏదో అనిపిస్తోంది. నాకు ఒక సోదరుడు ఉన్నట్టు, అతను నా చెయ్యి పట్టుకున్నట్టు, మంటల్లో నుంచి నన్ను లాగటానికి ప్రయత్నిస్తున్నట్టు. అభయ్ ఆమెను మరింత గట్టిగా దగ్గరగా హత్తుకున్నాడు. కీర్తన, ఇది నెమ్మదిగా వస్తోంది. నీ గతం తిరిగి వస్తుంది, భయపడకు. నేను నీ పక్కనే ఉన్నాను. ఆ రాత్రంతా అభయ్ కీర్తన పక్కనే కూర్చుని ఆమెను ఓదారుస్తూ గడిపాడు. ఆమె నిద్రలోకి జారుకున్నాక కూడా అతను ఆమె చెయ్యి పట్టుకునే ఉన్నాడు. తన మనసులో 1000 ప్రశ్నలతో. ఆమె ఎవరు నిజంగా? ఆ ప్రమాదం ఏంటి? ఆ సోదరుడు ఎవరు? రవీందర్కి ఆమెతో ఏం సంబంధం? ఈ ప్రశ్నలు అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి, నిద్ర పట్టనివ్వకుండా. మరుసటి రోజు ఉదయం అభయ్ ఫోన్ రింగ్ అయింది కరణ్ నుంచి. అభయ్, నేను ఇంకొంచెం సమాచారం తెలుసుకున్నాను. ఆ మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్ ఫైల్ చేసింది ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. కానీ కేసు ఫైల్ చేసిన 3 రోజుల్లోనే వెనక్కి తీసేసుకున్నారు. అమ్మాయి దొరికింది, ఇక కేసు అవసరం లేదు అని చెప్పి. కానీ రికార్డుల్లో ఆమె ఎక్కడ దొరికిందో, ఎలా దొరికిందో ఏమీ చెప్పలేదు. ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది అభయ్ అని అంటాడు. ఆ ఫ్యామిలీ పేరు తెలుసా? అభయ్ ఆతృతగా అడిగాడు. ఇంకా కనుక్కోలేదు. ఆ రికార్డులు బాగా ప్రొటెక్ట్ చేయబడి ఉన్నాయి. కానీ ఒక క్లూ దొరికింది. ఆ కేసు ఫైల్ చేసిన పోలీస్ స్టేషన్ మీ ఎస్టేట్కి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే కీర్తన అసలు కుటుంబం ఈ ఏరియాకే దగ్గరగా ఎక్కడో ఉండొచ్చు అని కరణ్ చెప్పాడు. అభయ్ మనసులో ఒక కొత్త ఆశ కనిపించింది. కరణ్, ఆ పోలీస్ స్టేషన్ వివరాలు పంపు నాకు. నేను స్వయంగా వెళ్ళి కనుక్కుంటాను అని ఫోన్ పెట్టేశాక అభయ్ కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశాడు. కీర్తన తోటలో నడుస్తోంది, పువ్వులని తాకుతూ. ఆమె ముఖంలో ఒక ప్రశాంతత కనిపిస్తోంది. అభయ్ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈమె గతాన్ని కనుక్కుంటాను,
ఆమెకు నిజం తెలియజేస్తాను. ఆమె కుటుంబాన్ని వెతికిస్తాను. కానీ అదే సమయంలో తనలో ఒక భయం కూడా మొదలైంది. ఆమె గతం తిరిగి వస్తే ఆమె తనని వదిలి వెళ్ళిపోతుందేమో అని. కానీ నేను స్వార్థంగా ఆలోచించకూడదు అనుకున్నాడు తనలో తానే. ఆమెకు ఆమె నిజం తెలుసుకునే హక్కు ఉంది. నేను ఆమెను ప్రేమిస్తే ఆమె సంతోషాన్ని కోరుకోవాలి, నా స్వార్థాన్ని కాదు అనుకుంటాడు. మధ్యాహ్నం అభయ్ కీర్తనతో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ బయలుదేరే ముందు ఆమెతో మాట్లాడాలి అనుకున్నాడు. కీర్తన, నేను నీ గురించి కొన్ని క్లూలు కనుక్కున్నాను. నీది ఒక పెద్ద ఫ్యామిలీ కావచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఎక్కడో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తావా అని అడిగాడు. కీర్తన ముఖంలో భయం, ఆతృత రెండూ కలిసిన భావం కనిపించింది. నా ఫ్యామిలీ నిజంగా దొరుకుతారా అంటుంది. తెలియదు కీర్తన, కానీ ప్రయత్నించాలి కదా. నీకు నీ నిజమైన గుర్తింపు తెలుసుకునే హక్కు ఉంది అని అభయ్ చెప్పాడు. గొంతులో దాచిన బాధ. కీర్తన అభయ్ చెయ్యి పట్టుకుంది. అభయ్, ఏం జరిగినా నువ్వు నా పక్కనే ఉంటావు కదా అంటుంది. అభయ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా చెప్పాడు, ఎప్పటికీ కీర్తన, ఎప్పటికీ ఉంటాను అని. ఇద్దరూ కారులో బయలుదేరారు పోలీస్ స్టేషన్ దిశగా. దారిలో కీర్తన కిటికీ బయటికి చూస్తూ మౌనంగా ఉంది. ఏవో జ్ఞాపకాల శకలాలు ఆమె మనసులో మెరుస్తూ మాయమవుతున్నాయి. పోలీస్ స్టేషన్కి చేరుకున్నాక అభయ్ ఇన్స్పెక్టర్ని కలిశాడు. తన గుర్తింపు చెప్పి విషయం వివరించాడు. ఇన్స్పెక్టర్ మొదట సహకరించడానికి వెనుకాడాడు. కానీ రాజ్ ఫ్యామిలీ పేరు వినగానే వైఖరి మార్చుకున్నాడు. సార్, ఆ కేసు ఫైల్స్ వెతకడానికి కొంత సమయం పడుతుంది. పాత రికార్డులు స్టోర్ రూమ్లో ఉన్నాయి అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. అభయ్, కీర్తన వెయిటింగ్ రూమ్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు. గంట తర్వాత ఇన్స్పెక్టర్ ఒక ఫైల్తో తిరిగి వచ్చాడు. ముఖంలో గందరగోళం కనిపిస్తోంది. సార్, ఇది వింతగా ఉంది. ఈ కేసు ఫైల్ ఉంది, కానీ లోపల చాలా పేజీలు మిస్సింగ్. ఎవరో దీన్ని ట్యాంపర్ చేసినట్టు అనిపిస్తోంది. కానీ ఒక్క వివరం మాత్రం మిగిలి ఉంది. కేసు ఫైల్ చేసిన వ్యక్తి పేరు ఇన్స్పెక్టర్ చెప్పాడు ఫైల్ అభయ్కి అందిస్తూ. అభయ్ ఫైల్ తెరిచి చూశాడు. అందులో రాసి ఉన్న పేరు చూడగానే అతని ముఖం రంగు మారింది. కీర్తన అభయ్ ముఖం చూసి కంగారుగా అడిగింది, ఏంటి అభయ్, ఏం రాసి ఉంది అని. అభయ్ ఫైల్ని ఆమెకు చూపించాడు. అందులో ఉన్న పేరు రాజ్ గోపాల్, కూతురు ప్రియా కోసం మిస్సింగ్ కంప్లైంట్. వేణుగోపాల్ అంటే అభయ్ గొంతు వణుకుతుంది. శ్రేయ తండ్రి పేరు కూడా వేణుగోపాలే. కానీ శ్రేయకి సోదరి ఉన్నట్టు ఆమె ఎప్పుడూ చెప్పలేదు. కీర్తన ఫైల్లో ఉన్న ప్రియా అనే పేరు చూడగానే ఆమె శరీరం ఒక్కసారిగా వణికింది. తలలో మళ్ళీ ఆ మెరుపు లాంటి నొప్పి మొదలైంది. ప్రియా ప్రియా ఆమె గొణుకుతుంది కళ్ళు మూసుకుని. అభయ్, ఇది ఇది నా పేరు అనిపిస్తోంది. అభయ్ నిర్ఘాంతపోయాడు. ఇది నిజమైతే కీర్తన అసలు పేరు ప్రియా. మరి ఆమె శ్రేయ సోదరి. అంటే తన దగ్గరి స్నేహితురాలు శ్రేయకి ఇన్నాళ్ళు తెలియకుండా ఆమె సోదరి తన ఎస్టేట్లోనే ఉంది. కానీ ఇంకో ప్రశ్న అతని మనసులో మెదిలింది. శ్రేయకి ఇది నిజంగా తెలియదా, లేక ఆమె దీన్ని దాచిపెట్టిందా? ఇన్స్పెక్టర్ మరింత సమాచారం చెప్పాడు. సార్, ఈ ఫైల్లో ఇంకో వివరం ఉంది. ఈ కంప్లైంట్ వెనక్కి తీసుకున్న రోజునే వేణుగోపాల్ రాజ్ గారి కుటుంబంలో ఇంకో ముఖ్యమైన ఎంట్రీ ఉంది. వారి కొడుకు కిషోర్ రాజ్ పేరు మీద ఒక ఆస్తి బదిలీ జరిగింది అదే రోజున అంటాడు. అభయ్కి ఇప్పుడు మరింత గందరగోళంగా అనిపించింది. ఏదో పెద్ద కుట్ర జరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రియా అలియాస్ కీర్తన మిస్సింగ్ అయిన రోజునే ఆమె సోదరుడు కిషోర్కి ఆస్తి బదిలీ అవటం కేవలం యాదృచ్ఛికం కాదని అతని మనసు చెబుతోంది. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, దయచేసి ఈ ఫైల్ కాపీ ఇవ్వగలరా? మరియు
ఈ విషయం ఇప్పటికీ గోప్యంగా ఉంచండి. ఇంకా పూర్తి నిజం తెలియదు అని అభయ్ చెప్పాడు. కారులో తిరిగి వెళ్తుండగా కీర్తన మౌనంగా కూర్చుంది. తలలో 1000 ఆలోచనలు తిరుగుతున్నాయి. అభయ్, ఒకవేళ నేను నిజంగా ప్రియా అయితే, శ్రేయ నా సోదరి అయితే, ఆమెకు ఎందుకు నా గురించి తెలియదు? నా సోదరుడు నన్ను ఎందుకు వెతకలేదు? అభయ్కి కూడా జవాబు తెలియదు. నాకు తెలియదు కీర్తన. ప్రియా, కానీ మనం నిజం కనుక్కుంటాం, ప్రామిస్. ఇంటికి చేరుకున్నాక అభయ్ మనసులో ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది. శ్రేయకి ఈ విషయం చెప్పాలా? ఎలా చెప్పాలి? ఇంతకీ ఆ ఫైల్ ఎందుకు ట్యాంపర్ చేయబడింది? ఎవరు దాచిపెడుతున్నారు ఈ నిజాన్ని? ఆ రాత్రి అభయ్ తన ఫోన్లో శ్రేయకి కాల్ చేయటానికి ప్రయత్నించాడు. కానీ చివరి క్షణంలో ఆగిపోయాడు. ముందు పూర్తి నిజం తెలుసుకోవాలి, అప్పుడే శ్రేయకి చెప్పాలి అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు, ఆ క్షణంలోనే ఎస్టేట్ గోడ అవతల ఒక కార్ నిశ్శబ్దంగా ఆగి ఉంది. లోపల కూర్చున్న వ్యక్తి కిటికీలో నుంచి ఎస్టేట్ని గమనిస్తున్నాడు. చేతిలో అదే ఫైల్, ఫోటో, కాఫీ పట్టుకుని. అతని ముఖం చీకట్లో స్పష్టంగా కనిపించట్లేదు, కానీ అతని పక్కన సీట్లో ఉన్న ఒక వ్యక్తిగత కార్డు మీద పేరు స్పష్టంగా కనిపిస్తోంది. కిషోర్ రాజ్, వేణుగోపాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అతను మెల్లగా ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. ఆమె రాజ్ ఎస్టేట్లో ఉంది. ఇప్పుడేం చేద్దాం అని. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద కామెంట్ చెయ్యండి. మీ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత కథని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలా అనేది ఆలోచిస్తాను.